సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. సంపాదన ధ్యేయంగా కల్తీ ఆహారాలతో చేస్తున్న దందాపై తాండూరు మున్సిపల్ అధికారులు కూడా జల్పించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని గురువారం తాండూరు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్ జవాన్లు సిబ్బందితో కలిసి పట్టణంలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని దర్బార్ టీ స్టాల్లో తనిఖీలు చేపట్టగా అందులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ నూనెతో తిండి బండారాలను తయారు చేస్తున్నట్లు గుట్టురట్టు చేశారు. తనిఖీలో కల్తీ నూనె స్వాధీనం చేసుకుని పారబోశారు. అదేవిధంగా పట్టణంలోని సోహెల్ హోటల్, ఆల్పూర్ ఖాన్ హోటల్ తదితర వాటిపై దాడులు చేశారు. కల్తీ నూనెతో తయారు చేస్తున్న తినుబండారాలను, వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని స్పైస్ రెస్టారెంట్ కూడా తనిఖీ చేశారు. మరోవైపు పట్టణంలోని దుర్గా రెస్టారెంట్ ఎదురుగా ఉన్న స్క్రాప్ దుకాణంలో ఎలాంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని గుర్తించారు. వెంటనే దుకాణానికి తాళం వేసి సీజ్ చేశారు. అధికారుల దాడులు తనిఖీలలో వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తినుబండారాలు, వస్తువులు అందించాలని సూచించారు. కల్తీ దందాలు చేసే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఊకే పెట్టింది మళ్ళీ మాట్లాడకుండా ఏంది ఊకే పెట్టి ఇది కూడా ఊకే పెట్టింది ఉందా? పాలు చాయ్ తాగుతారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది మొత్తం బూజ్ పట్టిన ఇన్ని డబ్బులు ఖరాబ్ అయిపోయింది. డబ్బా మాత్రం ఇట్లా ఇన్ని డబ్బులు ఎందుకు ఇన్ని డబ్బులు ఎందుకు फिर भाई ऐसे लाना ये तो ऐसा ऊपर लगाना अंदर नहीं लगाना दे रहे थे मुझको बोले लास्ट को बने थे खाली 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 ये सुनने में करेंगे नानबेट्टिरो मटन पीछे तो तुम्हारे तरफ మనం सीखिए ना బాబు ఇట్లా బాబు ఇక ఇదే వెళ్తాను దోశ వేస్తుందా ఇప్పుడు రా
ఆయిల్ ఇదే ఆయిల్తోనే దోశ చేస్తుంది. బట్టి ఇది ఏంటి ఇది? అది వేస్ట్. ఇది ఎందుకు పెట్టింది ఇది ఆయిల్? ఇది గరం ఎక్కువ ఆయిల్ వేస్ట్ అయితే బయట ఏంది ఇది? అంత ఏడికెళ్ళి పోనీకి బయట ఏర్ గిట్ట లేదు ఎయిర్ బయట పోనీకి ఏమున్నది? స్మెల్ మొత్తం గలీజ్ ఉంది. మొత్తం కిచెన్ మొత్తం స్మెల్ స్మెల్ మొత్తం గజం. ఏ స్మెల్ అది? స్మెల్ గలీజ్ సార్. చూడు వాళ్ళు ఇస్తారు. వాటిపైన వాసన వచ్చింది. వాసన తీసుకున్నాడు. ऑयल अभी ऐसा पोस्ट है हम डेली खाली पासपोर्ट अपने पास अभी डाले थे फ्राई करे इधर फ्राई होता है अभी डाले थे आइल कहाँ है? नहीं सर म्यूनसिपालिटी आओ बोले 4 बार आया आपका कोई रिस्पॉन्स नहीं है. 3-4 बंदे नहीं कराने के वास्ते और इसी रखा इन्होंने और बोलते नहीं सर यार कोई भी नहीं मिल रहा है बोल के एक बार खाजा भी गिरा के मिला नीचे से बोल दो बच्चों को बोलता आज का रास्ता में चल रहा है. भूषण आने का वो सैनिटरी इंस्पेक्टर कौन है बोले तो खुद भी बोलते नंबर भी बोलते 4 बार आ गया था. आगे क्या करे फिर? कौन बना रहे बोल तो पहली बात म्यूनसिपालिटी वाले मैं हड़ताल पे थे. मैं हड़ताल पे थे सर. लाइसेंस बोले तो मेरा नाम बोल के ठीक है हमने वो 2 दिन ठीक है ఓపెన్ ఉన్నది. దీంట్లో ఏం తప్పలేదు. డైరెక్ట్ ఓపెన్ ఉంది. पीछे इसको तो वहीं से लगा नहीं मैं तुम्हारे साथ में लगा. अरे हटो जी दोनों इधर देखो डिफरेंट है क्या वो? ये मुझे जोड़ा दे వాడు బిల్ ఎంత ఉన్నది అంతే ఇచ్చిపోతారు. వాళ్ళు ఎందుకు వస్తారు? హోటల్ వేస్ట్ బాగున్నది మంచిగా ఉంటుంది కాబట్టి మీరు ఇంత గలీజ్ ఇంత గలీజ్ ఎట్లుండాలి అసలు కిచెన్ అంటే? ఏంది రష్యన్ అర్థంగా పడుకో రైట్. ఏం కావాలమ్మా? రైట్. బకెట్ పెట్టుకోనా?
మనం చేసుకోవద్దు ఏమంటే కంప్లైంట్ చేయాలి మనం మాట్లాడడం కూడా తప్పు. నువ్వు మున్సిపల్ చెప్పు इसको लग जाओ पहले ड्यूटी की आन ड्यूटी मुन्सिपालिटी फुड सेक्शन की इब्बंदी पड़ता सीए सर की నేనే ఫోన్ చేసిన सीए सर వైస్ करा सीए सर అశోక్ అన్న ఎంటున్నాడు మీరు మున్సిపల్ ఇదే అన్ని దుకాణాలు సీజ్ అయితే మాకు ముఖ్యంగా తేదీ 28/5/2025 రోజు మొహమ్మద్ కుతుబ్ సుల్తాన్ అని మన తాండూర్కు చెందిన వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీలో. ఈ కంప్లైంట్ అదే టోటల్ తాండూర్ హోటల్స్ మీద ఒకసారి మీరు చెక్ చేయండి సార్, మొత్తం కల్తీ నూనె, కల్తీ ప్యాకెట్స్, ఫుడ్ మొత్తం కల్తీ జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడే వెంబడే యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి కొన్ని మన 100 days ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ వల్ల కూడా కొద్దిగా వీలు కాలేదు. కాబట్టి ఈరోజు కమిషనర్ సార్ ఆదేశాల ప్రకారం ఈవినింగ్ సాయంత్రం నేను ప్లస్ మా జవాన్లతో పాటు
కొన్ని హోటల్స్ మీద రైడింగ్ చేయడం జరిగింది. కిచెన్లో వెళ్ళి చూస్తే మొత్తం కల్తీ నూనె, డేట్ అయిపోయిన పాలే ప్యాకెట్స్, అన్నీ ఏ వస్తువు చూసినా మొత్తం డేట్ అయిపోయినవి ఉన్నాయి. అయితే ఈ హోటల్స్ వాళ్ళకు కూడా హెచ్చరించిన తర్వాత ఆ కిచెన్లని కూడా సీజ్ చేసి తాళం వేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడున్న ఆ కల్తీ నూనెలు మొత్తం కూడా బయట పారబోసడం కూడా జరిగింది, మొత్తం క్లీన్ చేయడం కూడా జరిగింది. వాళ్లకు ఆల్రెడీ సీజ్ చేసి ఇక్కడ మన ఫస్ట్ దర్బార్ హోటల్ సీజ్ చేసినాం. దాని తర్వాత ఇక్కడ మన సోహెల్ హోటల్, గుల్షన్ హోటల్ కూడా 2 విజిట్ చేసి చెక్ చేసినాం. పర్వాలేదు, నీట్గానే ఉంది. అక్కడ మాత్రం ఏం చేయలేదు. సరే, వాళ్ళకు కూడా ట్రేడ్ లైసెన్స్ లేవంటే 2 డేస్లో ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని చెప్పినాం. దాని తర్వాత మెయిన్ చౌరస్తా ఆల్ ఫుర్ఖాన్ హోటల్కి వెళ్ళినాం. అక్కడ హోటల్ లోపల కాలు పెట్టగానే బాగానే ఉంది, కానీ కిచెన్లో వెళ్ళిపోతాం. కిచెన్లో 2 నిమిషాలు కూడా మనం నిలబడే పరిస్థితి లేదు. అక్కడ వెంటిలేషన్ లేదు. టోటల్ అసలు మంట అంటే అసలు కిచెన్లో కాలు కూడా పెట్టలేము, అంత కల్తీ. వాళ్ళకు కూడా హెచ్చరించి ఆ షాప్ని కూడా, ఆ హోటల్ని కూడా, కిచెన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు అలాగే అక్కడి నుండి మన లక్ష్మీ టాకీస్ ఆపోజిట్ న్యూ సన్మాన్ హోటల్, అక్కడ కూడా మొత్తం కాలు పెట్టగానే పాసిపోయిన వాసన, స్మెల్. ఉదయం చేసిన ఆలు కర్రీ, మసాలా దోశకు అదే కర్రీ పెట్టి వాళ్ళకి అక్కడ ఇస్తుండ్రు. అది కూడా చూసి చెక్ చేసి కిచెన్లో వెళ్ళేసి అక్కడ కూడా వెంటిలేషన్ లేదు, అదే కల్తీ ఆయిల్. కాబట్టి దాన్ని కూడా మొత్తం ఆ కిచెన్ని కూడా, హోటల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు వాళ్ళకి హెచ్చరించినాము. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం ఫైన్ వేసి 1 వీక్, ఒక వారం లోపల వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి, ఆ వారం లోపల వాళ్ళు మొత్తం ఎక్కడక్కడ కిచెన్లో కానీ నీట్నెస్ మొత్తం చేసుకొని కల్తీ వస్తువులు వాడకుండా జాగ్రత్త కూడా చెప్పినాం వాళ్ళకి. నెక్స్ట్ మన స్పైస్ హోటల్ కన్నా బిఫోర్ రైట్ సైడ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి, ఏది రాయల్ హోటల్లో కూడా తనిఖీలు చేపట్టినాం. అక్కడ కూడా ఏమంత లేదు, బాగుంది. దాని తర్వాత స్పైస్ హోటల్కి వెళ్ళినాం. స్పైస్ హోటల్కి వెళ్ళినప్పుడే ఆల్రెడీ మేము బయట నుండి వెళ్ళేటప్పుడే మా జవాన్లతో వీడియోలు తీసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూసి ఎక్కడక్కడ ఇంత గలీజ్ అంటే కూడా అసలు మొత్తం ఎక్కడ హోటల్ చూసినా ఎక్కడ చిత్తు కాగితాలు గలీజ్గా, ఎక్కడంటే అక్కడ పారబోసిండ్రు. ఎక్కడంటే ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఆ బుక్కలు, ఆ మాంసం వ్యర్థాలన్నీ ఆ ఫ్రిడ్జ్లో అట్లనే పడిపోయినాయి. అవన్నీ చూసి వాళ్ళకు కూడా హెచ్చరించి ఆ కిచెన్లో కూడా చెక్ చేస్తే ఒక్క దానిపైన కూడా ఒక మూతలు మొత్తం తెరిచిపెట్టేసిండు. అన్నం కానీ ఏం కానీ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అది ఎందుకు ఇట్లా తెరిచిపెట్టిండు, దానిపైన మన మూత ఎందుకు ముయ్యలేదు, అది చెడిపోయింది సార్, అన్నం పడేయాలని చెప్తున్నారు. వాళ్ళు చెడిపోయిన అన్నంని కిచెన్లో ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళు కూడా అదే హెచ్చరించిన తర్వాత బయటికి వస్తున్నాం. ఎవరో అసలు హోటల్కు సంబంధం లేని ఒక కస్టమర్ మా జవాన్ల పైన ఇష్టం వచ్చినలాగా మాట్లాడుకుంటూ ఎవరు మున్సిపల్ని గలీజు ఒక వల్గర్గా తిడుతూ మా జవాన్ల పైకి కొట్టడానికి వచ్చిండ్రు. ఆయన చూసి ఇంకోరు ఎవరో సందీప్ గౌడ్ ఎవరో ఆయన రెచ్చిపోయాడు మా జవాన్ల మీద. అప్పుడు నేను కిచెన్లో ఉన్నా, దాన్ని చూసుకొని అప్పుడే వెంబడే బయటికి వచ్చినా. ఏమైందని చెప్పి వాళ్ళ నిలదీసే లోపల వాళ్ళిద్దరు మా జవాన్ల పైన కొట్లాడడానికి వచ్చిండ్రు. అప్పుడే నేను మొత్తం వాళ్ళిద్దరికి ఆగండి, మీరు ఎందుకు కొట్లాడారు, అసలు మేము హోటల్తో మాట్లాడుతున్నాం, మీకేం సంబంధం, ఇది మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి, అసలు మీకేం సంబంధం. అది అక్కడ ఏం జరిగిందో దుర్భాషలాడింది. ఎవరో మా జవాన్ మీద ఇదైంది అని చెప్పి మా జవాన్ వచ్చి మళ్ళీ మాకు చెప్పడం వెంబడే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సిఐ సార్ కూడా కలిసి మమ్మల్ని అడిగిన ఏం జరిగింది, ఇది వాస్తవం సార్, ఇది జరిగింది, ఇట్లా రైడ్ చేస్తున్నాం ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా కల్తీ. అసలు తాండూరు ప్రజలు ఇప్పుడు మేము కూడా హోటల్కి వెళ్ళి కూర్చుంటాం తినడానికి. వాళ్ళైతే నీట్నెస్ పెట్టుకోవాలి కదా, హోటల్లో సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు హోటల్ పెట్టుకొని సర్వీస్ చేస్తున్నారు. మీరు బయట నీట్నెస్ పెడుతున్నారు, లోపల కిచెన్లో మొత్తం ఇష్టం వచ్చినట్లు ఈగలు అవి ఇవి ముగ్గురుకుండా అసలు నీట్నెస్ లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఇక హోటల్స్ వాళ్ళందరూ. కాబట్టి ఈ రైడింగ్ ప్రతిరోజు కొనసాగుతుంది. అన్ని హోటల్కు కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రతిరోజు హోటల్స్ మీద రైడింగ్ చేస్తాం, ఖచ్చితంగా ఫైన్ వేస్తాం. పద్ధతి మార్చుకోకపోతే సీజ్ కూడా చేస్తాం అన్ని హోటల్స్ని. ఈ ప్రెస్ మీట్ మీకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఈరోజు ఇప్పుడు 2 హోటల్స్కు ఆల్రెడీ సీజ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఫైన్ కూడా వేసినాం. ఒక మన ఆల్ఫర్ ఫుర్ఖాన్ హోటల్కి 3000 ప్లస్ ఈ సన్మాన్ హోటల్కు 2000 ఫైన్ వేయడం జరిగింది. రిసిప్ట్ కూడా వాళ్ళకు చింపి ఇవ్వడం జరిగింది.
మళ్ళీ 1 వీక్లో వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోకపోతే అప్పుడు మాత్రం హోటల్ని సీజ్ చేస్తామని కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. మిగతా హోటల్స్ కూడా రేపటి నుంచి సేమ్ అయితే కంటిన్యూ రైడింగ్ జరుగుతుంది.